బొమ్మరిల్లుతోటి మీరు దిల్ రాజు గారి కాంపౌండ్లో ఎంటర్ అయ్యారు కదా, అంతకుముందు ఆయన రెగ్యులర్గా పెట్టుకునే డిజైనర్ వేరే ఉన్నారు, మీరు ఎంటర్ అయ్యారు. అంటే మామూలుగా ఒక కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పాత టెక్నీషియన్స్ని పాపం తీసేయడము మొత్తానికి అవాయిడ్ చేయడం జరుగుతుంటుంది. అది ఒక వచ్చేవాడికి పోయేవాడికి ఇద్దరికి పెయిన్గానే ఉంటుంది. ఆ పరిస్థితి మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే కొంచెం ఎవరికైనా అది ఇద్దరికి బాగానే ఉంటుంది, వచ్చేవాడికి పోయేవాడికి. అది అంటే ఒక పెద్ద మామూలు కాంపౌండ్ కాదు అది. చెప్పండి పర్లేదు. అంటే వాళ్ళ ఆఫీస్లోనే ఉండి చేస్తే మనం వెళ్ళి అట్లా అంటే ఓకే. మేము ఇఫ్ యూ చూస్తే మేము ఫ్రీలాన్సర్స్ లాగా, మేము సపరేట్ ఎంటిటీ, ఆ పాత డిజైన్ తను వేరే ఎంటిటీ. సో వీఆర్ అప్రోచింగ్ ఏ క్లయింట్ కదా. ఓకే ఓకే. సో ఆయన పెట్టుకోవడం తీసేయడం అంటూ హీ హ్యాస్ దట్ సోల్ డిస్క్రిప్షన్, అంటే ఆయన డెసిషన్ తీసుకోవచ్చు కదా అట్లా. సో మేమిద్దరం ఎప్పుడు మ్యూచువల్లీ ఆ పాత డిజైనర్ మేము ఎప్పుడు అసలు దీని గురించి డిస్కస్ చేయలేదు. మధ్యలో హీ ట్రైడ్ దట్ ఫిల్మ్ బొమ్మరులు మేము చేస్తున్నప్పుడే రాజు గారు ఆయనకు కూడా కొన్ని స్టిల్స్ ఇస్తే హీ ట్రైడ్ దట్ ఫిల్మ్. అయితే అప్పుడు మేము ఇట్లాంటి చాలా దెబ్బతిని ఉన్నాం కదా. సో ఫ్రాంక్గా చెప్పాం, రాజు సార్ ఇట్లా మీరు ఇస్తే మాకు ఇవ్వండి, లేదంటే టోటలీ వాళ్ళకి ఇవ్వండి, ఇట్స్ అప్ టు యూ, డెసిషన్ మీది, బట్ ఇట్లా అటు ఇటు వద్దండి అంటే రాజుగారు లేదు తను వద్దని చెప్పేశాను, మీరే చేయండి, మీ థీమ్ అంతా ఓకే అయిపోయింది కదా, అదే విల్ ప్రొసీడ్ విత్ దట్ అని చెప్పారు. అంటే మాకు ఇచ్చినప్పుడు అప్పటికే ఆయన రెగ్యులర్ డిజైనర్, తను వస్తూ వెళ్తూ నా ఫిలిం నా బ్యానర్ అది ఇది అంటూ వస్తుంటే పాపం ఆయన కూడా, అంటే ఆల్రెడీ అప్పుడు 3 ఫిల్మ్స్ ఏమో చేస్తున్నారు కదా, ఎంత లేదన్నా కొంచెం అనుబంధం ఉంటుంది కదా. రాజుగారు మాకు సినిమా ఇవ్వడానికి కూడా ఫస్ట్ భయపడ్డాడు. భాస్కర్ వీళ్ళంతా తీసుకెళ్ళి మా పాత డిజైన్స్ అన్ని రాజుగారు చూపించారు అనమాట. చేసిన షాక్ మధ్యాహ్నం మొత్తం ఇవన్నీ చూపించారు. చూసి అన్ని ఫ్లాప్స్ ఇచ్చారు కదా అన్నారు. అంటే భాస్కర్ అన్నారు, సార్ పాపం వాళ్ళు ఏం చేశారు, ఫ్లాప్స్ వాళ్ళ కారణం కాదు కదా, మనం ఇద్దాం సార్ వీళ్ళకి హిట్ అన్నాడు. సో రాజుగారికి చేసిన సెస్ మనం ఇద్దాం అని చెప్పి అప్పుడు పైలట్ ఈ థీమ్ లోగో అన్నీ చేసేస్తే తనకు నచ్చింది. దాన్ని ఆ సినిమా ప్రాపర్ థీమ్ అనేది బొమ్మరిల్ నుంచి బాగా అప్లై చేయడం మొదలుపెట్టాం. అంటే వి స్టిక్ టు దట్ కలర్. ఇంకా ఏది ఏమైనా సరే ఎవరు తిట్టినా పొగిడినా బాగుంది బాగాలేదు మనకు అనవసరం. ఒక సినిమా అనుకుంటే కళ్ళు మూసుకుంటే ఆ కలరు ఆ థీమ్ గుర్తు రావాలి అనేది మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం. అదే ఉండాలని రాజుగారికి కూడా చెప్పాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కూడా ప్రతి సినిమాల్లో అదే ఫాలో అవుతున్నారు. వేరే ఇప్పుడు మేము మాతో పాటు వేరే ఫిల్మ్స్ వేరే డిజైనర్స్ చేస్తున్నారు ఆయనకి, అది ఆయన స్ట్రిక్ట్గా అది ఫాలో అవుతున్నారు. ఈ బిలీవ్స్ ఇన్ దట్. అంటే కన్విన్సింగ్గా ఉంటుంది. అంటే ఓకే బొమ్మరిల్లు అనగానే మీకు గుర్తొస్తుంది కదా ప్యాలెట్, సఖి అనగానే ఇందా చెప్పాను ఎల్లు అట్లా, బృందావనం అనగానే ఓకే ఆ బ్లూయిష్ నెమలి పించాలు ఏదో ఒకటి ఉండాలి, ఐడెంటిటీ కనెక్ట్ చేసుకోవడం మన వర్క్. అంటే రేపు మనం లేవు ఎవరో ఉంటే ఆ డిజైన్ అనగానే బాగుంది అంటారు కదా, చిన్న ఆశ అంతే. ఖడ్గం తర్వాత మీకు వచ్చింది నెక్స్ట్ బ్రేక్ బొమ్మరిల్లు, మధ్యలో ఏదైనా వచ్చింది? మధ్యలో ఫిల్మ్ చేసామండి, మధ్యాహ్నం వచ్చి చేసాము, షాక్ చేసాము, బట్ అన్ని బొమ్మరిల్లు హిట్ అయ్యాక అప్పుడు. ఓకే, మీ టీమ్ మెంబర్స్ గురించి చెప్పండి. మీరు స్పెషల్గా అడిగిన క్వశ్చన్ ఇది. టీమ్ మెంబర్స్ అంటే మా బ్రదర్ వెంకట్ అని మొత్తం సొంత తమ్ముడు, తను మాతో పాటు వర్క్ చేస్తాడు. స్వామి అని అతను ఆర్టిస్ట్ బేసిక్గా, ఈ ఫిలిం స్ట్రోక్స్ ఇవన్నీ తను వేస్తుంటాడు బాగా. చైతన్య అని ఇంకో అబ్బాయి అన్నాడు, తను ఇంకిద్దరు ఫనీ అండ్ కురేష్. ఓకే, అంటే మా ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తాను, వాళ్ళపైన చూపిస్తాను. నేను బయటికి వెళ్ళి క్లయింట్ దగ్గరికి వెళ్ళి చిరాకు అంత ఉంటుంది కదా, చూపిస్తాను. వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా గోస్ట్ రైటర్స్, గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, గోస్ట్ డైరెక్టర్స్ ఇలా ఉన్నట్టు మన దీంట్లో కూడా అలా ఉంటుందా? థీమ్, ఫోటోషూట్స్, కాన్సెప్ట్స్, మెయిన్ లేఅవుట్స్, అప్రూవల్ అంతా అయిపోయాక ఈ ఫైనల్ డిజైన్స్ అందేంత వరకు మేము కూర్చుంటాం. దాన్ని ఫైనల్ అయిపోయాక మిగిలిన సైజ్ చేంజెస్, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కాన్సెప్ట్ మారిపోతుంది ఇమీడియట్గా. రిలీజ్ బిఫోర్ అంతా కాన్సెప్ట్ ఉంటుంది, రిలీజ్ అయ్యేసరికి పబ్లిసిటీ వేరే రకంగా చేస్తుంటారు మళ్ళీ. సో అన్నీ ఇంకా వాళ్ళు చూస్ చేసుకుంటారు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.